ఏపీ సీఎం చంద్రబాబుపై మండిపడ్డారు వైసీపీ అధినేత జగన్. బాబుకు క్రెడిట్ చోరీ పీక్స్ లో ఉందన్నారు వైఎస్ జగన్. పాలన మాత్రం గాలి కొదిలేశారని ఆరోపించారు. ఉద్యోగస్తులను చంద్రబాబు మోసం చేశారని, వారిని హింసిస్తూ వికృత ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం అమ్మే మద్యంలో 40% విక్రయాలు బెల్ట్ షాపుల ద్వారానే జరుగుతున్నాయని చెప్పారు. ఒకటో పెగ్గుకే జనానికి ఏం తాగుతున్నారో అర్థం కావడం లేదన్నారు జగన్. సీబీఐ విచారణ చేస్తే మూలాలు బయటకు వస్తాయని అంటున్నారు. రాష్ట్రం వైపు ఎవరైనా చూస్తే అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు పాలన ఒకవైపున గాలికి ఎగిరిపోయినట్టుగా కనిపిస్తుంది. మాటలు చూస్తే ఏమో కోటలు దాటుతూ ఉన్నాయి, పర్ఫార్మెన్స్ చూస్తే ఏమో వీక్. వేరే వాళ్ళకి దక్కాల్సిన క్రెడిట్ తానే చోరీ చేయడంలో మాత్రం చంద్రబాబు పీక్. రాష్ట్రం ఇవాళ ఒక యాడ్ ఏజెన్సీ మాదిరిగా నడుస్తూ ఉంది. ప్రతి నెల ఎన్నికల ముందు ప్రతి నెల 1వ తారీఖునే ఉద్యోగస్తులకు జీతాలు అన్నాడు, పెన్షన్లు అన్నాడు, ప్రతి నెల 1వ తారీఖునే అన్నాడు. ఎన్నికలు అయిపోయినాయి, ఒక నెల ఇచ్చినాడు. ఈరోజు ఉద్యోగస్తుల పరిస్థితి ఏంటంటే నెలలో జీతాలు ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. మేము మా ప్రభుత్వ హయాంలో కోవిడ్ లాంటి సమస్యలు ఉన్న ఏ రోజు కూడా ఉద్యోగస్తుల విషయంలో, వాళ్ళ జీతాల విషయంలో ఏ రోజు వాళ్ళను ఇబ్బందులు పడేట్టుగా ఏ రోజు వాళ్ళకి సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అసలు మా పరిస్థితిలో చంద్రబాబు నాయుడు నింటే రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, జీతాలు 2 నెలలు మీరంతా వదిలేసుకోండి, రాష్ట్రం కోసం కాంట్రిబ్యూట్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చినాడు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తికి నా సిగ్గు, నా లజ్జ ఏమీ లేవు. సిగ్గన్నా ఉంటే కొంచెం ఏదన్నా చెప్తే సిగ్గుపడతాడు అనుకోవచ్చు, లజ్జన్నా ఉంటే కనీసం సరే అషేమ్డ్గా ఫీల్ అవుతాడని చెప్పని అనుకోవచ్చు. అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు, సిగ్గు అంతకన్నా లేదు. సో ఎంబారెస్మెంట్ లేదు, అషేమ్డ్గా ఫీల్ అయ్యేది లేదు. ఇంకెట వాళ్ళతో ఏం మాట్లాడా లాభం ఏంటి? ఎదుటి వారి మీద కూడా వాళ్ళే బురద జల్లుతారు. ఈ టాపిక్ డైవర్షన్లో భాగంగా వాళ్ళే కొత్త ఆరోపణలను చేస్తారు. వాళ్ళే ఆ ఆరోపణలను నిజం చెయ్యాలి అని చెప్పి తాపత్రయంతో ఒక సిట్టు కూడా వేస్తారు. తప్పుడు విచారణ చేస్తారు, తప్పుడు సాక్ష్యాలను సృష్టిస్తాడు, తప్పుడు డ్రామాలు నడుపుతారు. ఇదేంటని ఎవరైనా పొరపాటున ప్రశ్నిస్తే వారిపై కూడా ముద్రేసేస్తారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ వారిని కూడా జైళ్ళకు పంపించే కార్యక్రమం చేస్తారు.